హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. సో నేను మీ రేఖ మీకోసం మళ్ళీ మీ ముందుకి కొత్త రీడింగ్తో వచ్చాను. సో ఇది క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అనమాట. చాలా రోజులుగా కొంతమంది వ్యూవర్స్ అడుగుతున్నారు. సో ఈరోజు ఫైనల్గా క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేద్దామని డిసైడ్ చేశాను అనమాట. సో ఈ టాపిక్ వచ్చేసి అన్నీ కవర్ చేద్దాము. అసలు మీ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ టెక్స్ట్ కానీ వస్తుందా, మీరు రీయూనియన్ అవుతారా, ఆ పర్సన్ మీకు లవ్ని కన్ఫెస్ చేస్తారా, సో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, లాస్ట్లో వాళ్ళ మెసేజెస్ కూడా తీస్తాను, 5D మెసేజెస్. సో అన్నీ కలిపి ఈరోజు చూద్దాం అనమాట రీడింగ్ ఎలా వస్తుందో అనేసి. క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ ఎలా పనిచేస్తుందంటే క్యాండిల్ ఫ్లేమ్ బట్టి, సౌండ్ బట్టి, షేప్స్ బట్టి, దానివల్ల నాకు ఇంట్యూటివ్గా ఏ మెసేజెస్ వస్తాయో ఆ మెసేజెస్ అన్నీ మీకు నేను కన్వే చేస్తాను. సో నేను ఇందులో ఆల్తా కలిపాను, ఎందుకంటే నా దగ్గర కలర్ క్యాండిల్స్ లేవన్నమాట. సో వైట్లో వైట్ కలిసిపోతుంది అన్నట్టుగా నేను ఇందులో కలర్ కలిపాను. నా చెయ్యి కూడా కలర్ అయిపోయింది. సో చూద్దాము మనకి ఏంజల్స్ ఎలా చెప్తారో. కానీ క్యాండిల్ వ్యాక్స్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక చిన్న స్ప్రెడ్ తీసుకుంటాను, టారో స్ప్రెడ్. దాని తర్వాత మనము క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేద్దామన్నమాట. ప్లస్ ఇది జనరల్ రీడింగ్ అండి, కలెక్టివ్ రీడింగ్. సో అందరికీ రెజినేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఏ మెసేజెస్ అయితే మీకు రెజినేట్ అవుతాయో అవి మాత్రమే తీసుకోండి. మిగతా మెసేజెస్ వేరే వాళ్ళకని అర్థం. సో కొంతమంది ఇంకా కామెంట్స్ పెడుతున్నారు, ఇది మ్యారీడ్ వాళ్ళకా, అన్మ్యారీడ్ వాళ్ళకా. ఇది వయో భేదం లేదు, మీ స్టేటస్తో భేదం లేదు. మీరు మ్యారీడ్ అవ్వచ్చు, అన్మ్యారీడ్ అవ్వచ్చు, సింగిల్ అవ్వచ్చు, లవర్ కోసం చూడొచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఏదైనా కావచ్చండి. అది మీరు రెజినేట్ అయినంత వరకు అది మీ రీడింగ్ అని మీరు తీసుకోవాలి. మీకు మీ ఉండే పరిస్థితికి, మీ ఎనర్జీకి అది రెజినేట్ అవ్వలేదు అంటే అది మీ రీడింగ్ కాదని అర్థం అనమాట. ఓకేనా? సో అన్ని రాసుల వారికి వర్తిస్తుంది. వేరే రాసులు కానీ కనిపించాయంటే అది మీకు బోనస్ అని చెప్పచ్చు. ఓకేనా? ఒకవేళ నేను చేసే రీడింగ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా అందరికీ స్పెషల్ రిక్వెస్ట్ అండి, మీరు పేమెంట్ చేసేయగానే వెంటనే రీడింగ్ చేసేయాలంటే అవ్వదండి. నేను ఆల్రెడీ మీకు పేమెంట్ చేసే ముందే చెప్తాను, 48 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. మీరు పేమెంట్ చేసినాక, స్లాట్ బుకింగ్ చేసుకున్నాక 48 అవర్స్ పడుతుంది. మీరు ఒకవేళ వెయిట్ చేయలేను అనుకుంటే కనుక మీరు పే చేయని అవసరం లేదు. ఓకేనా? సో పే చేసిన వెంటనే ఇప్పుడు చేస్తున్నావా, రేపు చేస్తున్నావా, రాత్రికి చేస్తున్నావా, ఇట్లా మెసేజెస్ అంతే పెట్టద్దండి. ఇంకా అలాంటి వాళ్ళకి నేను మనీ రిటర్న్ చేసేస్తాను. ఎందుకంటే అంత డెస్పరేట్ రీడింగ్స్ అయితే నేను చేయను. ఓకేనా? ఎందుకంటే నాకు ఆల్రెడీ బుక్ చేసిన వాళ్ళు ఉంటారు. సో మీ రీడింగ్ ఫస్ట్ చేయాలంటే అది కుదరదు కదా, అందుకే 48 అవర్స్ అని చెప్తా అనమాట. ఓకేనా? సో ఇదండి, ఇంకా స్టార్ట్ చేద్దాం రీడింగ్. సో ఫస్ట్ టారో స్ప్రెడ్ తీసుకుందాము. మీ పర్సన్ పేరుని మీ మనసులో 3 సార్లు తలుచుకోండి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అవ్వాలి. యూనివర్స్, ఏంజల్స్, సో మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా, వీళ్ళని కాంటాక్ట్ చేస్తారా, వీళ్ళ రీయూనియన్ జరుగుతుందా? దయచేసి మాకు ఒక ఆన్సర్ చెప్పండి. వీళ్ళ పర్సన్ వీళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా, రీయూనియన్ జరుగుతుందా? ఓకే, స్ట్రెంగ్త్. నా వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళకి కాల్ కానీ టెక్స్ట్ కానీ చేస్తారా, వీళ్ళకి రీయూనియన్ జరుగుతుందా? ప్లీజ్ మాకు ఒక ఆన్సర్ చెప్పండి. వీళ్ళ పర్సన్ కాల్ కానీ టెక్స్ట్ కానీ చేస్తారా, వీళ్ళ రీయూనియన్ జరుగుతుందా, వీళ్ళు లవ్ కన్ఫెస్ చేస్తారా? 6 ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ వాండ్స్, హ్యాండ్ మ్యాన్ కింద క్లారిఫికేషను 8 ఆఫ్ కప్స్ వచ్చింది, కింగ్ ఆఫ్ వాండ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 10 ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో యాక్చువల్గా వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికని ఆలోచిస్తున్నారు, వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. సో వాళ్ళ మనసులో అయితే మీకు కాంటాక్ట్ చేయాలి, మీతో హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్ చేయాలి అనేది అయితే ఉంది. 1 మినిట్, మీకు ఈ కార్డ్స్ కనిపించట్లేదు. ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి జస్టిస్ అనమాట. సో జస్టిస్ అనేది రీయూనియన్ కార్డ్ అండి, ప్లస్ మ్యారేజ్ కార్డ్ అనొచ్చు,
ఒకవేళ మీరు పర్సన్ థర్డ్ పార్టీలో ఉన్నారంటే వాళ్ళు ఏమైనా డివోర్స్ కేసులో ఉండొచ్చు. సో ఈ జస్టిస్ అనేది మీకు ఖచ్చితంగా ఒక న్యాయ నిర్ణయం జరుగుతుంది, రీకన్సిలియేషన్ జరుగుతుంది, రీయూనియన్ అవుతుంది. ఓకేనా. స్ట్రెంగ్త్ అనేది కూడా ఫస్ట్ రాశులు చెప్తాను. తులారాశి మళ్ళీ సింహరాశి కనిపిస్తుంది వెరీ స్ట్రాంగ్గాను. ఇంకా అది కాకుండా మనకి సింహరాశి ఆల్రెడీ చెప్పాను, కుంభరాశి కనిపిస్తుంది, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, ఈ రాశులు అయితే వెరీ ప్రామినెంట్గా ఉన్నాయి. మేషం కూడా కనిపిస్తుంది, మేషం, ధనస్సు, మిథునం. ఓకే. సో ఈ రాశులు మీ పర్సన్ యొక్క రాశులు అవ్వచ్చు అనమాట. సో ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు ఒక మీకన్నా అంటే పెద్ద వయసులో ఉండొచ్చు, లేదంటే ఒక బాస్ అవ్వచ్చు, మేనేజర్ అవ్వచ్చు. ఎందుకంటే స్ట్రెంగ్త్ అనేది ఏంటంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనమాట. సో లీడర్షిప్ అనేది వాళ్ళకి ఎలాగంటే వాళ్ళు మనసులో ఉండే ఫీలింగ్ వాళ్ళు ఓపెన్గా చెప్పలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఈగో అడ్డొస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఉండే పరిస్థితి అలాంటిది, వాళ్ళు ఉండే పొజిషన్ అలాంటిది. సో వాళ్ళు మీకు ఓపెన్గా చెప్పలేకపోవచ్చు. కానీ కాల్ కానీ మెసేజ్ కానీ చేద్దామని అయితే వాళ్ళకి ఆలోచన ఉంది. కానీ మీ మధ్యలో ఏం జరుగుతుంది అనేది నేను చెప్తాను. ఇది హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉంది. హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ అంటే ఏంటంటే వాళ్ళు స్టక్ అయిపోయారనమాట. వాళ్ళు ఏది చెప్పాలని అంటే చెప్పాలనుకుంటే కూడా చెప్పలేకపోతున్నారు. 2 సార్లు వాకవే కార్డ్ వచ్చింది. అంటే ఏంటంటే వాళ్ళు వేరే కనెక్షన్లో ఉండి వాళ్ళు వాకవే చేశాక మీతో కమ్యూనికేట్ చేద్దాము అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే 2 పడవల మీద ప్రయాణము ఎప్పటికైనా డేంజరు అనేది వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా ప్రస్తుతానికి పాత కనెక్షన్ నుంచి వాకవే చేస్తున్నారు. వాకవే చేసి మీ దగ్గరికి రావాలి, కానీ వాళ్ళు ఇంకా హీల్ అవ్వకుండా మీ దగ్గరికి రాలేరు. వాళ్ళు ఏదో పాస్ట్ని డీల్ చేస్తున్నారు. ఇంకాను ఆ పాస్ట్ని డీల్ చేసి ఆ తర్వాత మీ దగ్గరికి వద్దాము, మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దాము అనే ఆలోచన అయితే వీళ్ళకి ఖచ్చితంగా ఉంది. ప్లస్ మీ ఇద్దరి మధ్య కూడా ఏదైనా చిన్న పవర్ స్ట్రగుల్, ఈగో క్లాష్, ఫైటింగ్, ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉండొచ్చు. సో వాళ్ళు అవంతా అవి అంటే మీరు కొంచెం కామ్ డౌన్ అయ్యి మీ కోపం తగ్గించుకొని అంతా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అనేసి వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి నచ్చట్లేదు, మనశ్శాంతి ఉండట్లేదు. రోజు ఇట్లా ఫైటింగ్, ఆర్గ్యుమెంట్స్, ఇద్దరు మాట్లాడుకోవడం మానేసేసి ఒకళ్ళ కాల్ గురించి ఒకళ్ళు వెయిట్ చేసుకుంటా. సో ఇది వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే వాళ్ళు కింగ్ ఆఫ్ వాండ్స్, వాళ్ళ భుజాన చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వాళ్ళ కింద చాలామంది వర్క్ చేస్తూ ఉండొచ్చు. సో వాళ్ళకి వాళ్ళ ఆఫీస్ టెన్షన్స్, వాళ్ళ వర్క్ టెన్షన్స్, బిజినెస్ టెన్షన్స్ చాలా ఉన్నాయి ఈ పర్సన్కి. ప్లస్ ఈ పర్సన్ చుట్టూరా కూడా చాలామంది ఉన్నారనమాట వాళ్ళు వెంటపడే వాళ్ళు. ఎందుకంటే మీ పర్సన్ చాలా గుడ్ లుకింగ్, చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, అట్రాక్టివ్గా ఉంటారు. సో వాళ్ళని ఎవరైనా సరే కావాలనుకుంటారనమాట. సో వాళ్ళు అలాంటి ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్నే కోరుకుంటున్నారు. ఎందుకంటే 2 ఆఫ్ కప్స్, ఖచ్చితంగా మీరంటే చాలా ప్రేమ ఉంది, మీ వైపుకి రావాలనుకుంటున్నారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్నమాట, డివైన్ టైమింగ్ గురించి వెయిట్ చేస్తున్నారు. సో ఈ పర్సన్ ఖచ్చితంగా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. అది కూడా నాకు చాలా కొద్ది కాలంలోనే అనిపిస్తూ ఉంది. అంటే 6 days అవ్వచ్చు, లేదంటే 6 weeks కూడా అవ్వచ్చు అనమాట. అంతకన్నా దూరం అయితే పోదు. కొంతమందికి ఆగస్ట్ మంత్లోనే వస్తుందన్నమాట. 8 అనేది చాలా ప్రామినెంట్గా ఉంది. సో ఆగస్ట్ మంత్లోనే మీకు వాళ్ళ దగ్గర నుంచి కాల్, కమ్యూనికేషన్ రావచ్చు. ప్లస్ అక్టోబర్ మంత్ అనేది కూడా మీకు చాలా ప్రామినెంట్. ఒక 10 daysలో కూడా మీకు కాల్ రావచ్చు, 10 daysలో రావచ్చు. ప్లస్ అక్టోబర్ మంత్ కూడా మీకు చాలా ప్రామినెంట్. ఎందుకంటే అక్టోబర్ నెలలో మీకు ఒక ఎంగేజ్మెంట్ కానీ లేదంటే లవ్ ప్రపోజల్ కానీ ఈ పర్సన్ నుంచి రావచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళు 10 of swords, వాళ్ళు అది పాత కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా అది క్లోజ్ చేసుకొని మీ దగ్గరికి వస్తారనమాట. ఎందుకంటే 6 of wands అనేది ఒక రికగ్నిషను, సక్సెస్, విక్టరీ, ఈ కనెక్షన్లో వాళ్ళకి సక్సెస్ కావాలన్నమాట. సో దాని గురించని ఆ పాస్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసుకున్నాక మీ దగ్గరికి వస్తారు. సో వచ్చి మీకు ఖచ్చితంగా మీకు వెంటనే, అంటే ఇది ఎక్కువ కాలము ప్రొలాంగ్ అవ్వదు అనమాట. వెంటనే మీకు ఎంగేజ్మెంట్ అవుతుంది. వాళ్ళు ప్రపోజ్ చేసి అందరికీ వాళ్ళ ఫ్యామిలీకి మిమ్మల్ని పరిచయం చేస్తారు. సో ఇవన్నీ వెరీ వెరీ పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి అనమాట. సో కానీ ఇంకా కొంచెం క్లారిటీ తీసుకుందాము. ఇక్కడ 8 of cups ఎందుకు వచ్చింది స్పిరిట్స్ అండ్ ఏంజల్స్? హ్యాంగ్డ్ మ్యాన్, 8 of cupsకి నాకు క్లారిఫికేషన్ ఇవ్వండి. హ్యాంగ్డ్ మ్యాన్కి
ఎయిట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఇప్పుడు నా వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళని కాంటాక్ట్ అవుతారా లేదా, రీయూనియన్ జరుగుతుందా లేదా. ఓకే, అబెస్ అంటే ఇది కూడా పూర్వజన్మ కనెక్షన్ అని చెప్పొచ్చండి. ఇది ఎందుకంటే క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అనమాట. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అంటే ఇది పూర్వజన్మ తాలూకా మీ బంధము. అంటే మీరు అనుకుని ఉండొచ్చు ఇప్పుడు మేమిద్దరము ఇంత తొందరలోనే ఇద్దరికి ఒకరికొకరు అట్రాక్ట్ అయిపోయాము, ఒకరికొకరు దగ్గర అయ్యాము అని మీరు అనుకొని ఉండొచ్చు. కానీ ఇది పూర్వజన్మ సంబంధం అనమాట. సో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లోని ఇది ఒక పాయింట్ అయితే, ఇంకొక పాయింట్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఎవరో ఉన్నారు. సో వాళ్ళకి డివోర్స్ ఇచ్చినాక మీకు వస్తారు. ఎందుకంటే ఈ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అనేది ఒక డివోర్స్డ్ లేడీ, ఒక వెరీ పవర్ఫుల్ లేడీ. వాళ్ళు లైఫ్లో ఒకరు ఉన్నారు. సో వాళ్ళని ఆ పాస్ట్ నుంచి వాళ్ళు ఆ ఫీలింగ్స్ నుంచి బయటపడి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో ఈ 10 ఆఫ్ సోర్డ్స్ ఎందుకు వచ్చింది స్పిరిట్స్, ప్లీజ్ మాకు క్లారిఫై చేయండి. 10 ఆఫ్ సోర్డ్స్ ఎందుకు ఉంది ఇక్కడ, 10 ఆఫ్ సోర్డ్స్ని క్లారిఫై చేయండి. ఓకే, చూసారా, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్. సో ఖచ్చితంగా వీళ్ళు ఒక వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళకి ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చండి చాలామందికి. సో ఈ పర్సన్ ఆ పాత కనెక్షన్కి డివోర్స్ ఇచ్చి వాళ్ళ కనెక్షన్ క్లోజ్ ఆల్రెడీ వీళ్ళు డివోర్స్ ఇచ్చిండొచ్చు, కానీ వీళ్ళ మనసు నిండా వాళ్ళే ఉన్నారు, ఆ పాత మెమరీస్ అవంతా. సో ఆ చాప్టర్ని క్లోజ్ చేసుకొని మీ దగ్గర రావాలి. ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్డ్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఒకే సూట్ తాలూకా కింగ్ క్వీన్ వచ్చిందంటే ఖచ్చితంగా వీళ్ళకి ఆల్రెడీ ఏదో పాత కనెక్షన్ ఉంది. దానిని కంప్లీట్ చేసినాక మీ దగ్గరికి వస్తారు. అందుకే ఇక్కడ 10 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, 8 ఆఫ్ కప్స్ వచ్చింది అనమాట. సో వాళ్ళు అందుకు ఆ తర్వాత మిమ్మల్ని రీయూనియన్ చేస్తారు. ఈ రీయూనియన్ కార్డ్లో ఇంకొకటి ఏంటంటే మీరిద్దరూ ఒక డివైన్ కౌంటర్ పార్ట్స్, ఒక వైఫ్ హస్బెండ్ లాగా చూస్తున్నారు. అది డివైన్ నిర్ణయించింది ఈ కనెక్షన్ని. సో ఖచ్చితంగా వీళ్ళు మీ దగ్గరికి వస్తారు. సో వచ్చే ముందు మీకు అంతా కొంచెము బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తున్నారనమాట. అంటే ఈ గొడవలన్నీ దాటిపోవాలి అంటే వాళ్ళు మీ దగ్గర ఫస్ట్ రికగ్నిషన్ తెచ్చుకోవాలి. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మీకు తెలియాలి. మీరు ఒక పాజిటివ్ మైండ్తో ఉండాలి. నెగిటివ్ మైండ్తో ఉంటే వాళ్ళు రారు మీ దగ్గరికి. అందుకని చెప్పి వాళ్ళు మొత్తము వాళ్ళ ప్రేమను బాగా మీకు వ్యక్తం చేయాలి అనేసి అనుకుంటున్నారనమాట. సో దానికోసం అని చెప్పి వాళ్ళు ముందుగా వాళ్ళ గురించి వేరే వాళ్ళ చేత చెప్పించడము మీకు, లేదంటే వాళ్ళే కొంచెం సైన్స్ సిగ్నల్స్ ఇవ్వటము. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ మీద మీకు మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు మీ దగ్గరికి వస్తారనమాట. ఓకే, ఇప్పుడు మన క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ స్టార్ట్ చేద్దాము. నేను ఈ క్యాండిల్ వెలిగించేటప్పుడు మీరు ఆ క్యాండిల్ ఫ్లేమ్ మీదే మీరు దృష్టి పెట్టండి. సో అప్పుడు మీకు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. ఓకేనా? సో మీ పర్సన్ పేరు మీరు తలుచుకొని క్యాండిల్ ఫ్లేమ్ వంక మీరు కాన్సన్ట్రేట్ చేయండి. సో మీకు ఏ మెసేజ్లు రావాలో అవి రెజనేట్ అవుతాయి. ఓకే, సో ఫస్టే ట్రయాంగిల్ వచ్చిందండి. ట్రయాంగిల్ వచ్చిందంటే ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఉంది ఈ పర్సన్ లైఫ్లో. సో అది వాళ్ళు క్లియర్ చేసుకున్నాక వస్తారు. సో థర్డ్ పార్టీ అనే కాదండి, వాళ్ళకి కొంతమందికి అయితే పిల్లలు కూడా ఉండిండొచ్చు వాళ్ళకి. ఓకే, సో వాళ్ళు ఒక కంబైన్డ్ ఫ్యామిలీ లాగా కలిసి ఉండొచ్చు. వీళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళతోనే కలిసి ఉండొచ్చు. సో వాళ్ళకి ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే కొంచెం ముందు వెనక ఆలోచించాలన్నమాట. అంత ఈజీగా డెసిషన్ తీసుకునే పరిస్థితి అయితే లేదు వాళ్ళకి. ప్లస్ వాళ్ళు కొంచెము నాకు టైం అది కూడా కనిపిస్తూ ఉందన్నమాట. అంటే ఒక శాండ్ బాక్స్ ఉంటుంది చూసారా, సో అలాగా టైం రన్నింగ్ అవుట్ అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంది. సో ఇంకా నాకు టైం లేదు, నేను తొందరగా ఈ పర్సన్ దగ్గరికి రావాలి, లేదంటే చేతులు దాటిపోతాయి, అంటే ఈ పరిస్థితి చేయి దాటిపోతుంది అనేది అయితే వీళ్ళకి తెలుస్తూ ఉంది. ఓకే, ఎందుకంటే ఏంజల్స్ కూడా వాళ్ళకి చెప్తున్నారనమాట, ఇంకా నువ్వు టైం దగ్గర పడింది, నువ్వు ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనేది చెప్తున్నారు. ప్లస్ వీళ్ళకి నేను ముందుగా చెప్పినట్టుగా వీళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వీళ్ళ కింద చాలామంది పనిచేస్తూ ఉండొచ్చు. సో డబ్బులు లావాదేవీలు ఉన్నాయి. సో దానికని చెప్పి వీళ్ళకి, ఎందుకంటే నాకు ఈ స్క్వేర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. స్క్వేర్స్ అంటే నథింగ్ బట్ వీళ్ళకి కొలాబరేషన్ అనమాట. అందరూ కలిసి టీం వర్క్ చేయటము అటువంటి ఇది కనిపిస్తుంది. ప్లస్ ఈ డ్రాప్స్ ఏవైతే పడుతున్నాయో అవి చాలా షైనీగా ఉన్నాయన్నమాట. అంటే మీ పర్సన్ ఒక స్టార్ లాగా ఉన్నారనమాట. వీళ్ళు చుట్టూరా చాలామంది ఉన్నారు జనాలు, వెంటపడే వాళ్ళు.
కానీ వాళ్ళు మిమ్మల్ని కోరుకుంటున్నారనమాట. ఓకే. ప్లస్ వీళ్ళకి కొంతమందికి ఒక చిన్న బేబీ కూడా ఉండిండొచ్చు. ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ బేబీ కూడా ఉండిండొచ్చు వీళ్ళకి. ఎంతమందికి రెజనేట్ అయిందో కామెంట్ చేయండి. ప్లస్ వీళ్ళు మీకు ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఆ గిఫ్ట్ వచ్చి ఒక జ్యువెలరీ అయ్యే అవకాశం ఉంది. ఒక రింగ్ కానీ, లేదంటే ఒక నెక్లెస్ కానీ, ఒక రోజ్ ఫ్లవర్ కూడా కనిపిస్తూ ఉంది నాకు. సో మీకు వాళ్ళు మళ్ళీ కలిసినప్పుడు మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, ఒక రోజ్ ఫ్లవర్ ఇవ్వచ్చు. సో వీళ్ళైతే ఖచ్చితంగా మీ దగ్గరికి వెనక్కి వస్తున్నారు. కానీ ఇక్కడ టార్టాయిస్ లాగా వచ్చింది షేపు. అంటే ఏంటంటే చాలా స్లో మూవింగ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన ఎలాగంటే అందరికీ మంచి అవ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు వీళ్ళు. అంటే వాళ్ళ ఫ్యామిలీకి కానీ అందరూ అంటే అందరినీ ఒప్పించి చేసుకుందాం అనుకుంటున్నారు. మీ దగ్గరికి ఈ పెళ్ళి అనేది కానీ, ఎంగేజ్మెంట్ అనేది కానీ వాళ్ళందరినీ ఒప్పించి చేసుకుందాము అనేది ఆలోచిస్తున్నారు. ప్లస్ ఈ పర్సన్కి మిమ్మల్ని ఎక్కడైనా దూరంగా తీసుకెళ్ళి ప్రపోజ్ చేయాలని ఆశగా ఉంది. సో అది ఒక కొండ ప్రదేశం అవ్వచ్చు, లేదంటే వాటర్ ఉండే ప్లేస్ అవ్వచ్చు, బీచ్ అవ్వచ్చు. ఎక్కువగా నాకు గార్డెన్ ఏరియా కనిపిస్తూ ఉందన్నమాట. సో అలాగా ఈ చుట్టూరా చెట్లు ఉండే ప్లేస్కి మిమ్మల్ని పట్టుకెళ్ళి సో మిమ్మల్ని ప్రపోజ్ చేద్దాము. కే అనేది అక్షరం కనిపిస్తూ ఉంది, టీ కనిపిస్తూ ఉంది, హెచ్ కనిపిస్తుంది, ఏ వి. సో ఇప్పుడు ఒక్కొక్క డ్రాప్ పడుతుంది. ఆ డ్రాప్లో కొన్ని ఇవి కనిపిస్తూ ఉన్నాయన్నమాట, షేప్స్, సింబల్స్ కనిపిస్తున్నాయి. సో దాని ప్రకారంగా నాకు వచ్చిన ఇంట్యూటివ్ మెసేజెస్ మీకు చెప్తున్నాను అనమాట. ప్లస్ వీళ్ళు ఖచ్చితంగా రీయూనియన్ అనేది అయితే కోరుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అనేది అంతా. కర్కాటక రాశి కూడా ఎక్కువ బాగా ప్రామినెంట్గా కనిపిస్తుంది. మిథున రాశి, తులారాశి, ఇవి రాశులు కూడా కనిపిస్తున్నాయి. ఒక ఇల్లు కనిపిస్తూ ఉందండి. సో ఇల్లు హౌస్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ఓన్ హౌస్ ఉండిండొచ్చు, లేదంటే మీతో కలిసి వాళ్ళు ఒకే ఇంట్లో అదే కొత్త ఇల్లు కొందాము, మీరిద్దరూ కొత్తగా సంసారం స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా ఫీలింగ్ అయితే ఉంది. కొంతమందికి వీళ్ళకి డాగ్ కూడా ఉండిండొచ్చండి, వాళ్ళ ఇంట్లో పెట్ ఉండిండొచ్చు. అది డాగ్ అవని, క్యాట్ అవని. సో వాళ్ళకి ఏదో పెట్ కూడా ఉంది ఇంట్లో అనమాట. ఓకే. అర్ధచంద్రాకారం కనిపిస్తూ ఉంది. అర్ధచంద్రాకారం అంటే ఏంటంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ మూన్ సైకిల్స్ అనేవి ఉంటాయండి. సో ఆ మూన్ రకరకాల ఫేజెస్లో ఉంటుంది. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆ మూన్ సైకిల్ వచ్చేటప్పుడు మీ దగ్గరికి వస్తారనమాట. నెక్స్ట్ మూన్ సైకిల్లో మీ దగ్గరికి వస్తారు. ఓకే. సో ప్లస్ వీళ్ళు ట్రావెల్ చేసి వస్తారండి. వీళ్ళు ఆర్ కనిపిస్తూ ఉంది నాకు ఇక్కడ మళ్ళీ. ఓకే, వీళ్ళు ట్రావెల్ చేసి వస్తారు. వీళ్ళ ప్లేస్ ఆర్తో స్టార్ట్ అవ్వచ్చండి. అది డిఫరెంట్ సిటీ, స్టేట్ అవ్వచ్చు, ఆర్తో స్టార్ట్ అవ్వచ్చు. వాళ్ళు అక్కడ నుంచి ట్రావెల్ చేసి మీ దగ్గరికి వస్తారనమాట. ఓకేనా. అది ఏరియా నేమ్ అవ్వచ్చు, డిఫరెంట్ సిటీ అవ్వచ్చు. ఓకేనా. ఒక ట్రీ కనిపిస్తూ ఉంది. ట్రీ అంటే అబండెన్స్ అనమాట. సో క్లవర్ కనిపిస్తుంది. ఒక ఇది క్లవర్ని తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. సో అదేంటంటే లక్కి సింబల్ అనమాట. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు వాళ్ళ లైఫ్లోకి వస్తే కనుక పీ కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళ లైఫ్లోకి వస్తే కనుక వాళ్ళ లైఫే మారిపోతుంది, మీరు లక్ అనేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. ఓకే. ఇంకా ఏం కనిపిస్తుంది? ఒక ఫిష్ కనిపిస్తూ ఉంది. ఫిష్ అనేది కూడా అబండెన్స్. సో ఈ పర్సన్ మనసులో ఎంతైనా అలజడి ఉండనివ్వండి, కానీ పైకి చాలా గుంభనంగా, చాలా కాన్ఫిడెంట్గా ఏ విషయాలు బయటికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు. చూసారంటే ఈ క్యాండిల్ వ్యాక్స్ అనేది డ్రాప్స్గా పడుతూ ఉంది. అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఇలాగున్నాయి. అంటే చాలా ఫాస్ట్గా చెప్దాము అనేది ఉంది, కానీ ఈ ఫ్లేమ్ని చూసారంటే చాలా స్టేబుల్గా ఉందన్నమాట. ఎక్కడా కానీ ఒక డిస్టర్బెన్స్ లేదు. అంటే వీళ్ళ మనసు మంచిదే అనమాట. ప్లస్ వాళ్ళు చెప్పాలనుకోవట్లేదు, వాళ్ళ ఫీలింగ్స్ ఇలాగా ఓవర్ఫ్లో అవుతున్నాయి, కానీ వాళ్ళు అవి మీకు చెప్పాలి అనుకోవటం లేదు. అంటే తెలియనివ్వకుండా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఆ స్ట్రెంగ్త్ కార్డు కూడా అదే చెప్తుంది అనమాట. వీళ్ళ
ఫీలింగ్స్ దాచుకుంటున్నారనమాట. మ్యానిపులేట్ చేస్తున్నారు. ఓకే. ఇంకా ఏం కనిపిస్తుందో చూద్దాము. సో, ఇంకా ఎక్కువ మెసేజెస్ రావట్లేదు. ఎక్కువగా నాకు ఇదే కనిపిస్తుంది. వాళ్ళు ఒక స్టార్ లాగా వాళ్ళు మీరు సోషల్ మీడియాలో కలిసుండొచ్చు. ఇద్దరు చాటింగ్ చేసుకుంటా ఉండొచ్చు. ఓకేనా? సో, వీళ్ళు ఒక సోషల్ మీడియా స్టార్ అనుకోవచ్చు. వెరీ ఫేమస్ పర్సన్ అవ్వచ్చు. జనాల మధ్య చాలా మంచి రెస్పెక్ట్ ఉండొచ్చు. అందరూ వీళ్ళని ఇష్టపడతా ఉండొచ్చు. వీళ్ళు వెంటపడే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. సో, ఇవి నాకొచ్చిన మెసేజెస్. మీకు ఒకవేళ ఈ రీడింగ్ నచ్చినట్టయితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ టైప్ ఆఫ్ రీడింగ్స్ కావాలంటే కూడా నేను మీకు చేస్తాను. మీకు ఇది నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు వాళ్ళ 5D మెసేజెస్ చూద్దాం. అసలు వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? దయచేసి మాకు ఆన్సర్ చెప్పండి. వాళ్ళ మెసేజెస్ 5D మెసేజెస్. దేర్ ఈస్ సో మచ్ ఐ విష్ ఐ కుడ్ సే టు యూ. చెప్పానా? వాళ్ళ ఫీలింగ్స్ చాలా ఉన్నాయి కానీ చెప్పకుండా దాస్తున్నారనమాట. చూస్ మీ ప్లీజ్. సో మీకు ఎవరో ఉన్నారు థర్డ్ పార్టీ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అందుకనే నన్ను చూస్ చేసుకో అని చెప్తా ఉన్నారు. టెల్ మీ హౌ యూ ఫీల్ అబౌట్ మీ. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళకి తెలియట్లేదు. సో మిమ్మల్ని అడుగుతున్నారనమాట, ప్లీజ్ నాకు చెప్పు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు. ఫియర్ ఆఫ్ కమిట్మెంట్. సో వీళ్ళకి కమిట్మెంట్ అంటే చెప్పాను కదా, ఆల్రెడీ వాళ్ళ పాస్ట్లో కొంచెం ప్రాబ్లం అయింది. దానివల్ల మళ్ళా కమిట్మెంట్ ఇవ్వాలంటే భయపడుతున్నారు. ఐ లవ్ యువర్ స్మైల్. సో మీ స్మైల్ అంటే వాళ్ళకి ఇష్టమంట. సోల్మేట్. సో మీరిద్దరు సోల్మేట్. అందుకనే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా వచ్చింది. డివైన్ కనెక్షన్ ఇది. డివైన్ టైమింగ్లో మీరిద్దరూ కలుస్తారు. ఐ వాంట్ టు హగ్ యూ. ఓకే, వాళ్ళు మిమ్మల్ని హగ్ చేసుకోవాలనుకుంటున్నారు. చాలా ప్యాషనేట్ ఎనర్జీ కూడా ఉంది. కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే ఆ సెక్షువల్ ఎనర్జీ, సెక్షువల్ ఇంట్రెస్ట్ అనమాట. ఐ థింక్ యూ స్టిల్ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ యువర్ ఎక్స్. ఓకే, సో ఇది ఒక డౌట్ ఉంది వాళ్ళకి. మీకు ఒకవేళ పాస్ట్లో ఏదైనా రిలేషన్షిప్ ఉంటే కనుక సో మీకు ఇంకా మీ ఎక్స్ పట్ల ఫీలింగ్స్ ఉన్నాయి అనేది వీళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.